ఎగ్‌తో ఇలా కూడా చేస్తారా? ఫస్ట్ టైమ్ అండి. ఫస్ట్ టైమ్ చూస్తున్నా, ఫస్ట్ టైమ్ తింటున్నాను. ఇదేంటో మీకు కూడా చూడాలని ఉంది కదా! తెలుసుకోవాలని ఉంది కదా! టేస్ట్ అయితే చాలా బావుంది. ఈ స్పెషల్ నేనైతే చేయలేదు. మా వారు చేశారు. మీకు తెలుసు కదా! మంచి మంచి స్పెషల్స్ అన్నీ మా వారే చేస్తారని. సరే గాని ఇది ఎలా చేయాలో చూద్దాం. ఒక మిక్సీ తీసుకొని దానిలో ఒక ఆనియన్, కొద్దిగా వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కారం వేసుకొని ఇవన్నీ కూడా మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోనే కొద్దిగా జీలకర్ర వేసుకొని మనం మిక్సీ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ అయితే వేసుకుని ఒకసారి ఆయిల్ అలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పసుపు కూడా వేసుకుని ఒక తిప్పాల తిప్పేసిన తర్వాత ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. మేము ఇక్కడ వచ్చేసి ఒక 5 ఎగ్స్ అయితే యాడ్ చేసాము. ఇది ఇలాగా మనం ఎగ్ ఫ్రై ఎలా చేసుకుంటాం అలా అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని తర్వాత ఇలా రైస్ వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో సాల్ట్, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసుకుని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేయాలి. ఎగ్స్ తో ఈసారి కొత్తగా ట్రై చేయాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది. మీకు చాలా బాగా నచ్చుతుంది. అసలు ఈ పద్ధతిలో మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఖచ్చితంగా